ప్రొఫెసర్ డిఆర్ సుబ్రహ్మణ్యం గారు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. వారు ఫేస్బుక్ దాదాపు 40-50 వేల మంది చూస్తూ ఉంటారు. ఎక్కువ సామాజిక, రాజకీయ, ఆర్థిక విశ్లేషణలు చేస్తూ ఉంటారు. వారికి ధన్యవాదాలు. మన భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి. చాలా రాజకీయ పార్టీలకి 70 ఏళ్ల పైన వాళ్ళు నాయకత్వం వహిస్తూ ఉన్నారు. కానీ ఒక యువకుడు ఈ స్థానానికి రావటం, విద్యార్థి దశ నుంచి ఏఎస్ఎఫ్లో క్రియాశీలక పాత్ర పోసినప్పటి నుంచి రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న ఈశ్వరయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పెద్దలందరికీ నమస్కారం. చాలా విషయాలన్నీ కూడా అధిక జనాభా అవసరమా అనేటువంటి అంశం పైన చర్చాగోష్ఠిలో చాలా అంశాలు అనేక రంగాల వారీగా తీసుకొని వచ్చారు పెద్దలు, మేధావులు. సరే, చంద్రబాబు నాయుడు గారు పిలిపించినటువంటి సందర్భం, ఎంకే స్టాలిన్ గారు పిలిపించినటువంటి సందర్భం, ఆనాడు జరిగినటువంటి చర్చలో భాగంగా పార్లమెంటు సీట్లు దక్షిణాది రాష్ట్రాలకు పెరగడం లేదు, జనాభా తక్కువ ఉంది కాబట్టి మనం కూడా కంటే పోతుంది కదా అనేటువంటి పద్ధతిలో పిలిపించారని చెప్పి బయట అంతా కూడా చర్చ నడుస్తూ ఉంది. అది ఆ సందర్భాన్ని బట్టి వచ్చింది కాబట్టి అది అందరూ కూడా ఆ నేపథ్యంలోనే మాట్లాడారని చెప్పి అనుకుంటా ఉన్నారు. ఓకే, తమిళనాడుకు సంబంధించిన దాంట్లో ఎంకే స్టాలిన్ గారు ఆ మాట చెప్పిండొచ్చు. బట్ కానీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మరొక పద్ధతిలో చెప్పాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాలో శ్రమలో భాగస్వాములు అయ్యేటువంటి వారి యొక్క సంఖ్య తగ్గిపోతూ ఉంది. ఒక 10 సంవత్సరాల తర్వాత ఉత్పత్తి ఆగిపోతుంది. ఉత్పత్తి ఆగిపోతే పునరుత్పత్తి జరగడం సాధ్యం కాదు. కాబట్టి ముసలివారి సంఖ్య పెరిగినప్పుడు దాన్ని పోషించేటువంటి భారం ప్రజలపైన పడుతుంది. కాబట్టి జనాభా పెంచండి అని చెప్పి ఆయన పిలిపించాడు. అంటే చాలా క్లియర్గా నేను విన్నటువంటి దాంట్లో ఎంకే స్టాలిన్ గారు ఈ డీలిమిటేషన్ బిల్లుకు వచ్చిన సందర్భంలో పిలిపించారు. సరే, ఏది ఏమైనా కూడా జనాభాను పెంచాలా తగ్గించాలా అన్నటువంటి సందర్భం వచ్చినప్పుడు ఒకనాడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనటువంటి నేపథ్యంలో, ఆహార కొరత ఏర్పడుతున్నటువంటి సందర్భంలో, ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతులను కల్పించలేనటువంటి దశలో ఆనాడు భారత ప్రభుత్వం ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో కుటుంబ నియంత్రణ అన్నటువంటిది పాటించాలని చెప్పి పిలిపివ్వడం, ఆ పిలుపులో భాగంగా దక్షిణాది రాష్ట్రాలు ఒకరు ముద్దు మించిన చిక్కులు మెండు అని చెప్పి నినాదించారు. నేను కూడా ఆ రోజు ఒక హై స్కూల్ విద్యార్థిగా ఉన్న సందర్భంలో, కుటుంబ నియంత్రణ నడిచేటువంటి సందర్భంలో నేను కూడా ఒక నినాదం రాశాను. నాకు కూడా 850 రూపాయల ప్రైజ్ వచ్చింది ఆ రోజుల్లో. విలువైన ఆహారం కాదు కావాల్సింది, బలమైన ఆహారం కావాలనేటువంటి నినాదాన్ని ఆ రోజు ఒక హై స్కూల్ స్టూడెంట్గా ఉన్న సందర్భంలో స్కూల్లో పోటీ పెడితే అలాంటి నినాదం ఇచ్చా. అంటే ఆ రోజు దాని నినాదానికి మనకు ఈ కుటుంబ నియంత్రణకు పెద్దగా తెలియదు. కాకపోతే ఏంది అని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి ఉపాధ్యాయులు చెప్తే దాని కంటెంట్లో నుంచి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఈరోజు వయసు పెరిగే కొద్దీ, మనకు అనుభవం పెరిగే కొద్దీ ఆ రోజు ఇచ్చినటువంటి నినాదం ఓహో ఇందుకోసం ఇచ్చామని చెప్పి తెలిసింది. అట్లే దేశమంతా కూడా అలాంటి నినాదం ఇచ్చారు. బట్ కానీ ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలే, దక్షిణాది రాష్ట్రాల వాళ్ళు బాగా ఇంప్లిమెంట్ చేశారు. అందుకని మన జనాభా చాలా తక్కువ స్థాయిలో ఉంది. అందుకని పార్లమెంట్లో సీట్లు పెరిగేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి మన పాలకులు ఎవరైనా ఉన్నా ఆ పాలక వర్గాలు అసెంబ్లీలో, పార్లమెంట్లో ఎన్ని సీట్లు పెరిగితే అంతమందికి పదవులు ఇవ్వచ్చు అని చెప్పి భావించేటువంటి పరిస్థితి దేశంలో దాపురించింది. అందుకనే కళ్ళు మూసుకొని పక్కకు కూడా చూడకుండా ఓకే కానీ మీరు పెట్టారు, బిల్లు పెట్టారు, మేము కుదురుతున్నాం అని చెప్పి ఓట్లు అని చెప్పి
మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా పార్లమెంట్లో ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, దేశంలో ఇతరేతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, అంటే నరేంద్ర మోడీ, అమిత్ షా గారు బిల్లు పెట్టారంటే అందులో ఏ బిల్లు పెట్టారు ఏమనేది చూడలేదు. డీలిమిటేషన్ బిల్లు పెట్టినా, అందులో రాజ్యాంగ సవరణ సంబంధించినటువంటి బిల్లు పెట్టినా, లేదా కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన బిల్లు పెట్టినా కూడా ఇది మహిళా బిల్లు అని చెప్పి దానికి అనుగుణంగా మనకి రాష్ట్రానికి అన్యాయం జరిగింది, ఇంకా ఇంతకంటే బెటర్ పొజిషన్ ఏముందో చెప్పండి అని చెప్పారు. ఈరోజు వ్యవస్థలో చాలా కిందికి దిగజారిపోయినటువంటి విలువలు పెరుగుతున్నటువంటి నేపథ్యం ఒకటి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఇందిరాగాంధీ గారికి తెలియకనే అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక నిపుణులు కానీ లేదా మేధావులు కానీ ఈ యొక్క ప్రొటెక్షన్ అనేటువంటిది చూసారా? తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చిన సందర్భంలో 25 సంవత్సరాలు ఫ్రీజ్ చేసినప్పుడు దీనికి సంబంధించిన దాంట్లో అలాంటి చేశారా? కానీ దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రయోజనాలు కాపాడాలి అన్నటువంటి దాన్ని పార్లమెంటు వేదికగా చేసుకొని దానిపైన కొట్లాడాలి. కానీ దానికి జనాభాకు లింకు పెట్టడం ద్వారా ఈరోజు ఇంత పెద్ద చర్చ నడుస్తుంది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు కనమని చెప్పారు, మీరు రెండో బిడ్డ కంటే ఏమి లేదు కానీ మూడో బిడ్డ కంటే 30,000, నాలుగో బిడ్డ కంటే 40,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన ప్రకటించాడు. సరే, పెద్దలంతా కూడా విశ్లేషణ చేశారు. మూడో బిడ్డ కంటే 30,000, నాలుగో బిడ్డ కంటే 40,000 అంటే మరి మూడో బిడ్డ కంటే 30,000కు ఈరోజు ఎవరైనా బిడ్డలు కండేటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆసుపత్రికి తీసుకొని వెళ్తూ ఉన్నారు, డాక్టర్ల దగ్గరికే తీసుకెళ్తూ ఉన్నారు. ఎక్కడైనా కూడా ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య శాఖలో మనం లెక్కలు బయటికి తీసి ఎవరైనా మామూలు సాధారణమైనటువంటి డెలివరీల సంఖ్య ఎంతుంది, సిజేరియన్ డెలివరీల సంఖ్య ఎంతుంది అనేటువంటిది ఒక్కదాన్ని మనం బయటికి తీస్తే అప్పుడు తెలుస్తుంది వ్యాపార దృక్పథం అనేటువంటిది ఏ స్థాయిలో పెరిగిపోయింది అనేటువంటిది. మరి 30,000 ఇస్తే నువ్వు సిజేరియన్ ఆపరేషన్ చేస్తే ₹1,00,000 డాక్టర్లు డబ్బులు తీసుకుంటా ఉన్నారు. 30,000 ఎక్కడికి వస్తుంది, ఏ మూలకు వస్తుంది? డైపర్లు కానీ పాల పీకలు కూడా రానటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. కానీ 30,000 ఇచ్చాను, మీరు సంక్రాంతి చేసుకోండి, ఉగాది చేసుకోండి, క్రిస్మస్ పండగ మీదే, రంజాన్ మీదే అని చెప్పి బాబు గారు చాలా గట్టిగా చెప్తా ఉన్నారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఆన్ బిహాఫ్ ఆఫ్ సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు పిలిపిచ్చారు, 100 రోజులు, 200 రోజులు, 300 రోజులు మీరు డ్రైవ్ చేస్తాం పిల్లలు కనమని చెప్పి మీరు పిలిపిస్తున్నారు. ఈరోజు చదువుకున్నటువంటి ఐటీ రంగంలో పనిచేస్తున్నటువంటి మహిళలు గర్భధారణ చేసుకోవడానికే ఇబ్బంది పడేటువంటిది ఒకవైపు ఉంది. పిల్లలు కనడం అనేటువంటిది కాదు, వాళ్ళు కనడంలా పక్కన ఉన్నటువంటి బేబీని ఇన్స్టెంట్ బేబీలు కనాలని చెప్పి దాంట్లో ఉంటే అలాంటి గర్భధారణ చేసుకోవడానికే ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎగ్జాంపుల్, తమిళనాడులో ఈ మధ్యకాలంలో ఒక సినిమా వచ్చింది, అది సినిమానే కాదు, నిజ జీవితంలో జరుగుతున్నటువంటిది. వాస్తవ పరిస్థితులు ఈ పద్ధతుల్లో ఉంటే నువ్వు ముగ్గురిని గాను నలుగురిని గానంటే వాళ్ళని ఏం పెట్టి సాకాలా? ఏం పెట్టి సాకాలి? ఎట్లా సగదిడాలి వారిని? ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి 30,000 40,000లో వారికి ఎడ్యుకేషన్ ఎక్కడ? కడుపులో పిల్లగాడో పిల్లో ఉండగానే హైదరాబాద్ లిటిల్ ఫ్లవర్లో మా వాడు చేరాలంటే, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చేరాలి మా పిల్ల అంటే 5 సంవత్సరాల ముందు పిల్ల పుడుతుందో పిల్లగాడు పుడతాడో తెలియదు. కానీ 5 సంవత్సరాల ముందు వాడు పోయి అక్కడ నోట్ చేసుకొని నేను పెళ్ళి చేసుకోబోతున్నా, నాకు పిల్లలు పుడుతున్నారు, ఈ స్కూల్లో సీటు కావాలని చెప్పేటువంటిది. అంటే కడుపులో ఉండగానే వాడు బయటికి ఎలా వస్తాడో తెలియని సందర్భంలోనే ఇక్కడ వ్యాపారం అనేటువంటిది ఈ స్థాయిలో పెరిగిపోతుంది. 30,000 40,000 ఎవరి ముక్కులో పెడతాడు చంద్రబాబు నాయుడు గారు? మేము అడుగుతా ఉన్నాం, ఎవరి ముక్కులో పెడతావు? ఈరోజు జనాభా పెరగడం ద్వారా ఆర్థిక వనరులపైన పెద్ద ఎత్తున ప్రభావం పడుతుంది. భూమి కానీ, నీరు కానీ, ఖనిజ సంపదకు సంబంధించి కానీ, అదేవిధంగా కూడు గూడు గుడ్డ నీడకు సంబంధించినటువంటి విషయంలో కానీ అనేక రకాలైనటువంటి అంశాలపైన, ఇంకొక వైపున జనాభా పెరుగుదల ద్వారా పర్యావరణం పైన కూడా తీవ్రమైనటువంటి ప్రభావం పడుతుంది. ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పుడే చెప్పారుగా,
మన బాబురావు గారు చెప్పారు కదా, ఏది వడగాల్పులు వస్తేనే గాలి కొట్టుకొనిపోయి 15 మంది 20 మంది చచ్చిపోతున్నారని చెప్పి పర్యావరణంలో వచ్చినటువంటి ఎలినో ప్రభావం కానీ లేదా భూతాపంలో వచ్చినటువంటి ప్రభావం కానీ జనాభా పెరగడం ద్వారా ఆ జనాభా సృష్టించేటువంటి వాళ్ళు శుభ్రత లేకపోవడం, పరిసరాలు బాగలేకపోవడం, ప్లాస్టిక్ అనేక రకాలైనటువంటి అన్నీ వచ్చి తిరిగి మళ్ళీ అవి జనాభా పైనే పడేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. కానీ వీటన్నిటినీ నివారించడానికి కావాల్సిన ప్రయత్నం లేదు. జనాభా పెరగాల్సినటువంటి అవసరమే లేదు. చిన్నపిల్లలు ఎంతమంది చచ్చిపోతూ ఉన్నారు, పుట్టుకతోనే వాడు పురిటిలోనే ఎంతమంది పిల్లలు చచ్చిపోతూ ఉన్నారు, ఆకలితో ఎంతమంది చచ్చిపోతూ ఉన్నారు. అదేవిధంగా ఆడపిల్ల మగపిల్ల అని చెప్పి కడుపులో ఉన్నప్పుడు ఎవరని చెప్పినప్పుడు ఆడపిల్ల అయితే మనం సాకలేం, రేపొద్దున కట్నాలేంది, చదువులేంది, దాని భవిష్యత్తు ఏంది, కాబట్టి మగపిల్లవాడైతే బాగుంటాడని చెప్పి కడుపులో ఉన్నటువంటి పిల్లలను పుట్టకుండానే చచ్చిపోయేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మరి ఇలాంటి వాటినన్నిటినీ ఆపి అలాంటి వాటికి ప్రొటెక్షన్ ఇచ్చి అవి జరగకుండా ఉండడానికి కావాల్సినటువంటి ఒక సొసైటీని డెవలప్ చేసి దానికి కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ ఇస్తే మళ్ళా కొత్తగా పిల్లలు కరాల్సినటువంటి అవసరమే లేదు. కానీ ఈరోజు ఆకలితో చచ్చిపోతూ ఉన్నారు, రక్తహీనతో చచ్చిపోతూ ఉన్నారు, భ్రూణ హత్యల్లో పడి చనిపోయేటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నారు. కడుపులో ఉన్నటువంటి పిల్లలను చంపుకునేటువంటి దారుణమైనటువంటి సామాజిక రుగ్మతలు ఈరోజు దేశంలో పెద్ద ఎత్తున కొనసాగేటువంటి పరిస్థితి ఇన్ని రకాలుగా ఉంటే వీటికి కావాల్సినటువంటి వాటిని అడ్రస్ చేయకుండా కేవలం పిల్లలు కనండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పినంత మాత్రాన ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు అంత సులభంగా కనడానికి సిద్ధంగా లేరనేటువంటి అంశం ఆయనకు తెలుసు. కానీ ఎవరిపైన పడుతుంది ప్రభావం? చదువుకున్నటువంటి మహిళలు, వెల్ అవేర్ అయినటువంటి మహిళలు కొంతమంది కనకపోవచ్చు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి, గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి, ఆదివాసీలుగా ఉన్నటువంటి, అదేవిధంగా నాగరికతకు దూరంగా, అభివృద్ధికి దూరంగా విసిరవేయబడ్డటువంటి నిమ్న జాతి వర్గాల వారు నీవిచ్చే 30,000కు 40,000కు ఆశపడి పిల్లలు కనేటువంటి పరిస్థితి కూడా ఈరోజు కొనసాగుతుంది. గవర్నమెంట్ అనుకుంటే ఆ వైపున డ్రైవ్ చేస్తుంది కాబట్టి మేము సిపిఐగా ప్రతిపాదన చేస్తూ ఉన్నాం. ఒకటి, పిల్లలు కనాలనేటువంటిది మహిళలు డిసైడ్ చేసుకుంటారు. ఏది ఆ మహిళలకు ఆ హక్కు కూడా లేదని చెప్పడానికి మనకు హక్కు లేదు. పిలిపిచ్చే సందర్భంలో ఏమి చంద్రబాబు నాయుడు గారంటే ఇప్పుడు ఆయనకు సాధ్యం కాదు, పెద్దవాడైనటువంటి వాడు కాబట్టి. కానీ ఆయనకు సంబంధించినటువంటి మంత్రివర్గంలో చాలామంది మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అదేవిధంగా చాలామంది యువకులుగా ఉన్నటువంటి వాళ్ళంతా ఉన్నారు. అక్కడి నుంచి మొదలు పెట్టండి. మీరు బాగుండాలా, మేమొకరు మాకొకరు అని చెప్పి నినాదం మాకు మాత్రం మీరొక్కరు మీకు నలుగురు అని చెప్పిస్తే మరి పేదరికంతో చచ్చిపోవాలా, అనారోగ్యంతో చచ్చిపోవాలా, ఆకలితో చచ్చిపోవాలా, ఆహార భద్రత కొరత ఏర్పడితే దాంట్లో కొట్టుమిట్టాడాలా తెలియదా? ఇసుక తిని బొక్కలాడేటువంటి ప్రాంతాలు మీ పరిపాలనలోనే, మీ ఏలుబడిలోనే అనంతపురం జిల్లా లాంటి ప్రాంతంలో ఇసుక తిని చచ్చిపోయినట్టు వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి బాబు గారు అంత అనాలోచితంగా పిలుపులు ఇవ్వడం సరైనది కాదు. అందుకని మేము ఈ సందర్భంగా ఒక డిమాండు ఈ సదస్సు నుంచి ఒకటి చేస్తూ ఉన్నాం. 3వ బిడ్డ కంటే 1 హెక్టార్ భూమి ఇవ్వాలి. 3వ బిడ్డ కంటే కనమని చెప్పడంలే, కంటే 3వ బిడ్డ కంటే 1 హెక్టార్ భూమి ఇవ్వాలి. ఎడ్యుకేషన్, హెల్త్, ఎంప్లాయ్మెంటు, కూడు గూడు గుడ్డ ఏదైతే ప్రపంచంలో ఏ దేశమైనా కూడా అభివృద్ధి చెందింది అనేదానికి సూచిక అని చెప్పి ఐక్యరాజ్య సమితి ఏదైతే ప్రకటించిందో దాని ప్రకారము కూడుండాలి, గూడుండాలి, గుడ్డ ఉండాలి, విద్య ఉండాలి, వైద్యం ఉండాలి. వాటన్నిటినీ గ్యారెంటీ చేయాలి. గ్యారెంటీ చేసిన తర్వాత మీరు పోయిన తర్వాత రేపొదలు మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. మా జగన్మోహన్ రెడ్డి గారు చట్టం మార్చకుండా నిర్దిష్టంగా చట్టంలోనే చేర్చాలి. అది గ్యారెంటీ. ఆ గ్యారెంటీ లేకుండా పొలం అని చెప్పి కనమంటే సాధ్యమైనటువంటిది కాదనేటువంటి అంశాన్ని జనంలోకి తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది. 4వ బిడ్డ కంటే 2 హెక్టార్ల భూమి ఇవ్వాలి. 2 హెక్టార్ల భూమి ఇవ్వాలి. ఎందుకంటే భూమి అనేటువంటిది ఆత్మ గౌరవానికి, తన సొంత కాళ్ళపై నిలబడి
బ్రతకడానికి ఉన్నటువంటి ఆస్కారం. ఇలాంటి ఏమీ లేకుండా 30,000 40,000 ఇస్తామంటే కనద్దనేటువంటి ప్రచారాన్నే చేస్తాం. అయితే ఇక్కడ సామాజిక బాధ్యత కూడా మనందరిపైన ఉంది. ఏ గవర్నమెంట్ అయినా కూడా ఒక మంచి అంశాన్ని ముందుకు తీసుకొని వస్తున్నటువంటి క్రమంలో అందులో ప్రజలకు సంబంధించి, సొసైటీకి సంబంధించి, ఈ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, ఈ జన సంక్షేమానికి సంబంధించి ఏదైనా మంచి అంశం ఉంటే దాన్ని మంచిగా చెప్పాలి. ఇందులో మంచి అనేటువంటి పదాలను ఉపయోగించి సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలపైన, అదేవిధంగా సమాజం పైన భారం వేసేటువంటిది. ఇప్పుడే చెప్పారు కదా, 1,500 రూపాయలు మహిళలకు ఇచ్చామని. ఇవ్వలే. రేపు స్త్రీశక్తిని కూడా ఎత్తి పడేస్తా ఉన్నాడు. దానికి ఆల్రెడీ ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గారు దానికి మరణశాస్త్రం రాసేశాడు. అది వెళ్ళిపోతూ ఉంది. ఒంటరి మహిళ పెన్షన్ దానికి కూడా కంతలు ఎత్తికేసి ఎక్కడెక్కడ రంధ్రాలు ఉన్నాయో అన్వేషణ చేసి దానికి పెట్టాడు. నిరుద్యోగులకు ఏడాదికి 5 లక్షల ఉద్యోగాలు అన్నాడు. ఇప్పటి వరకు 24 నెలలు అయింది. 5 లక్షల ఉద్యోగాలు కూడా ఇప్పటి వరకు ఇలా. ఉద్యోగం ఇవ్వకపోతే ఉపాధి అన్నాడు. ఉపాధి లేకపోతే 3,000 నిరుద్యోగ భృతి అన్నాడు. 3,000 24 నెలలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల సంఖ్య ఇస్తే అది ఎంత అవుతుందో బాబు గారికే తెలియాలి తప్ప వేరే వాళ్ళకి తెలియదు. కాబట్టి పీఠాలు దక్కించుకోవడం వరకు వాగ్దానాలు చేసేటువంటి పాలక వర్గాల యొక్క నినాదాల వెనుక ఏ వర్గ ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకోలేకపోతే ప్రజలు నష్టపోతారు. కాబట్టి మనం ఒక వైపున ప్రజల అవేర్నెస్ చేస్తూనే ఇంకొక వైపున మన అవేర్నెస్ అందనటువంటి జనం చాలా దూరంగా ఉన్నారు. టీవీలకు దూరంగా ఉన్నారు, మీడియాకు దూరంగా ఉన్నారు, సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. అలాంటి చోటికి ప్రభుత్వం రాజ్యం ఉంది కాబట్టి తన వ్యవస్థను కింది వరకు తీసుకొని పోతుంది కాబట్టి అక్కడ ప్రజలు వీళ్ళ పిలుపుకు రియాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ రియాక్ట్ అయి పొరపాటున కన్నారనుకోండి, ఆ కన్న వాళ్ళ యొక్క బాధ్యత, సామాజిక బాధ్యత రాజ్యాంగ పద్ధతిలో ఉండేటువంటి పద్ధతిలో మన యొక్క డిమాండ్స్ ఉండాలని చెప్పి సిపిఐగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. దీనిలో వద్దనే వాళ్ళు ఉండొచ్చు, కావాలని ఉండొచ్చు, రెండు. ఇది ఒక చర్చా కార్యక్రమం. నేను కూడా రిటైర్ అయిన తర్వాత జన చైతన్య వేదికలో ఒక మెంబర్గా ఉన్నాను. చేయూత ఫౌండేషన్లో సోషల్ అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ మధ్య యూత్ మీరు ఉంటారు డింక్, డిఐఎన్కే, డబల్ ఇన్కమ్ నో కిడ్స్. పెద్ద సోషల్ దాంట్లో మీడియాలో పెద్ద ఎత్తున ఈ మధ్య నడుస్తూ ఉంది. డింక్ అని 2 ఉద్యోగస్తులు, పిల్లలు వద్దనేవాళ్ళు. మరి రాబోయే 20 సంవత్సరాల్లో అది నిజంగానే ప్రచారం అయితే ఎట్లా ఉంటుందో ఒక విధంగా మనం ఆలోచించాలి. నేను 1994లో బ్యాంకులో చేరినప్పుడు, తెనాల్లో పనిచేసినప్పుడు మా బ్యాంకులో ఒక 5 మహిళలు, చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు మహిళలు అప్పుడు మా బ్యాంకులో ఉద్యోగస్తులు. ఒక 4-5 తెనాలి లోకల వాళ్ళు. భార్యాభర్త 2 తెనాలిలోనే, అక్కడే పొలాలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి. భర్త కూడా మా బ్యాంకులో ఆఫీసర్లు మహిళలు, వాళ్ళ భర్తలు వేరే దాంట్లో వాళ్ళు కూడా ఆఫీసర్లే. అంటే అప్పట్లోనే ఒకళ్ళకి 2 లక్షలు ఫ్యామిలీ. అంటే 94-96లో సంగతి చెప్తున్నా. ఒక్కరినే కన్నారు. మేము ఆశ్చర్యపోయేవాళ్ళం. ఎందుకు ఇట్లా? ఇప్పుడు మేమేమో 2 కంటున్నాం, 3 కంటున్నాం. వాళ్ళు ఇక్కడ మాత్రం 2 ఉద్యోగస్తులుండి 10 ఎకరాలు 15 ఎకరాల పొలం ఉండి సొంత ఇళ్ళు ఉండి ఒక్కరినే ఎందుకు కన్నారు అని ఆలోచించేవాళ్ళం. అప్పట్లోనే 30 సంవత్సరాలు 35 సంవత్సరాల క్రితం తెనాల్లో. తర్వాత అక్కడ ఆ ఏరియాలో కొన్నాళ్ళు పనిచేసాం. ఎడ్లపల్లి అనే గ్రామం వెళ్తే అందరూ వృద్ధులే ఉండేవారు. అప్పట్లోనే అందరూ అమెరికా వెళ్ళటం, మైగ్రేట్ అయిపోవటం, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్లో కొంత తర్వాత 2000 తర్వాత 2002 సంగతి చెప్తున్నా. అంటే వృద్ధులే, ఓన్లీ వృద్ధులే ఉన్నారు ఆ ఊళ్ళో అయితే. పర్టికులర్గా చూస్తే ఎడ్లపల్లి తెనాల దగ్గర వలివేరు పక్కన ఉంటుంది. అది కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. రామారావు గారు 11 మందిని కన్నారు. అదే టైంలో ఉన్న అక్కినేని నాగేశ్వరరావు గారు 3-4 కన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఒకళ్ళనే కన్నారు. మరి కొత్తగా యువతరం వచ్చిన యువతర నాయకుడు ఎందుకు ఒకడే, ఆయన కూడా ఒకటే ఉంటాడు. 700 కోట్లు వస్తుంటే ఒకటే కన్నారన్నాడు. ఎందుకట్లా? జనాభాకి చెప్తున్నాము, మనం పాటించట్లేదా? చాలా వాల్యుబుల్ పాయింట్ చెప్పారు సారు. ముస్లిమ్స్ అంటే అపోహ. నేను సౌదీ అరేబియా నుంచి సోషల్ మీడియాలో ప్రొఫెసరు అబ్దుల్ నజీర్ ఏదో ఉంది పేరు, ముస్లిం అతను ఇండియానే హెచ్చరిస్తున్నాడు, హిందువులను హెచ్చరిస్తున్నాడు. మీరు పనికిమాళ్ళని అయిపోతున్నారు,
ముస్లిమ్స్ అందరూ కనేస్తున్నారు, ఇంకొక 20 సంవత్సరాల్లో మిమ్మల్ని అందరినీ పారదోలేస్తాం హిందువులందరినీ మేము అని సౌదీ అరేబియాలో ఉన్న ముస్లిం ప్రొఫెసరు ఇండియాలో ఉందని హిందువుని ఎందుకు హెచ్చరిస్తున్నాడో నాకు అర్థం కాల. ఏంటో ఆ లాజిక్ ఏంటో అర్థం కాల. మరి ఎవరన్నా చేయిస్తున్నారో తెలీదు. ఎందుకు ఆయనకు అంత తాపత్రయం, హిందూ జనాభా తగ్గిపోతే ఏంటో తాపత్రయం ఆయనకి ఎందుకో తెలియదు. అది పెరిగింది ఇప్పుడు. మామూలుగా టెర్రరిజం అంటే హిందువులను ఏదో అట్లా ముస్లిమ్స్ అని ఒక ప్రచారం చాలా కాలం నుంచి ఉంది. వారు చెప్పారు 2.4 అంటే భార్యాభర్త అంటే ఇద్దరు కదా, హిందువులు క్రిస్టియన్స్లో 1.9 ఉంది, అంటే ఇద్దరు కంటే తక్కువ. ముస్లిమ్స్లో 2.3 అంటే జస్ట్ వాళ్ళు కూడా ఇద్దరినే కంటున్నారు, యావరేజ్గా అదే చెప్తున్నారు ఆయన. ఫెర్టిలిటీ రేటు పెద్దగా ఎక్కువ లేదు, తమ్మలుగా కంటున్నారు అనేది అపోహ మాత్రమే. ఇట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్, ఇట్ ఈజ్ ఎ ఫిగర్, స్టాటిస్టిక్స్ షోయింగ్. అందరూ గమనించాలి. ఇది చర్చ కావాలా వద్దా అనేది నిర్ణయం ఎవరు తీసుకోవాలి? తల్లులు తీసుకోవాలి. అదే అందరూ చెప్తున్నారు. పెట్టండి, పెడితే 18 సంవత్సరాల దాకా కేఎల్ యూనివర్సిటీలో చదివినా కూడా ఫ్రీగా ఇవ్వండి ఎడ్యుకేషను. ఊరికేదో ఒకసారి కనంగలోనే 30,000 ఇవ్వటం కాదు. ప్రతి సంవత్సరం ఇస్తారా? మరి లేదు, అది లేదు. మళ్ళీ ఒకసారేనంట. ఎక్కడ చదివించినా సరే, కార్పొరేట్ స్కూల్లో చదివించినా సరే ఉచిత విద్య ఇవ్వండి, ఉచిత వైద్యం ఇవ్వండి. ఒక ఇల్లు డిఫరెంట్గా కట్టించండి, చిన్న ఇల్లు కాకుండా పెద్ద ఇల్లు కట్టించండి 4 కంటే. ఇవన్నీ చేయాలి. అలానే యువకులు కూడా కొంతమంది పెళ్ళొద్దు అంటున్నారంట ఈ మధ్య. ఫస్ట్ పెళ్ళొద్దు అంటున్నారు, లేకపోతే పిల్లలు వద్దు అంటున్నారు నెక్స్ట్. ఇవన్నీ ఉన్నాయి, అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ మరి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. పెద్దలు సభాధ్యక్షులు, పెద్ద రాష్ట్ర కార్యదర్శి పెద్దలు ఈశ్వరయ్య గారికి, అదేవిధంగా పెద్దలు ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క విజయవాడ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తూ మాలాంటి యువకులకి ఎంతో ఆదర్శంగా నిలిచిన పెద్దలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిపిఎం పార్టీ బాబురావు గారికి, అదేవిధంగా నెహ్రూ గారితో ఎంతో సన్నిహితంగా కుటుంబ సభ్యురాలుగా ఎప్పుడు కలిసినా మాకు మంచి చెప్పే పెద్దలు వనజ గారికి, అదేవిధంగా పెద్దలు ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం గారికి, వీరారెడ్డి గారికి, పెద్దలు కురి వినయ్ కుమార్ గారికి ఇచ్చేసే పెద్దలందరి గారు నా ఒక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, వేదిక మీద పెద్దలందరి గారు ఎంతో అద్భుతంగా జరుగుతున్న పరిణామాల గురించి, అదేవిధంగా ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజానికానికి వాళ్ళ ఆర్థిక పరిస్థితికి ఎన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్పని పెద్దలందరూ గారు అనేక విధాలుగా చెప్పడం గారు జరిగింది. కాబట్టి ఒక్క నిమిషంలో ముగిస్తాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటే రాజకీయ ప్రయోజనాల గురించి ఎంతమంది పిల్లల గారు కనాలి అని చెప్పనే విధంగా ఆయన దిశానిర్దేశం చేస్తున్నారంటే ఎంతకన్నా బాధాకరమైన విషయం ఒకటి లేదు. ఒక పక్క ఆ కుటుంబాల ఒక ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా పిల్లల్ని చదివించగలరు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారని చెప్పిన ఒక ఆలోచన లేకుండా, ఇంకో పక్క ఏదైతే అధికారంలోకి రాగానే మేము చేస్తానని చెప్పిన కార్యక్రమాలు చేయకుండా ఈరోజు ప్రజానికాన్ని మోసం చేస్తూ ముందుకెళ్తూ ఈరోజు 30,000 ఇస్తాం, 40,000 ఇస్తామని చెప్పని ఈరోజు పేద ప్రజల్ని మోసం చేసే విధంగా ఒక ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారంటే ఇంతకన్నా బాధాకరమైన విషయం నాకు తెలిసి ఈ దేశంలో ఇంకెక్కడ గారు లేదు. మీకు నిజంగా పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దాలి, వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లాలంటే ఆ పిల్లలకు కావాల్సిన సరైన విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, పౌష్టికాహారం కానివ్వండి, పుట్టిన పిల్లలకి ఎవరైతే ఇప్పుడు పుట్టారో ఆ పిల్లలకి ఇన్ని సదుపాయాలు మీరు సహకరించాలి. కానీ ఈరోజు ఏదో వేలం పాటలాగా ముగ్గురు కానండి 30,000 ఇస్తాను, నలుగురు కానండి 40,000 ఇస్తాను అని చెప్పనే విధంగా మాట్లాడతాం. నిజంగా ఈరోజు ఎవరు గారా కేవలం రాజకీయ పార్టీలుగా మేము కాదు, ఎవరైతే సామాన్య ప్రజానికం ఉన్నారో, ఎవరైతే ముఖ్యంగా లేడీ గైనకాలజీ డాక్టర్స్ ఉన్నారో ఈరోజు వాళ్ళందరూ గారు బయటకు వచ్చి ఏంటిది ఒక ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మాట్లాడేదని చెప్పని చాలామంది డాక్టర్స్ గారు ఈరోజు బయటకు వచ్చి మాట్లాడటం గారు జరిగింది. ఒక్కసారి మనం గ్రామీణ ప్రాంతంలో కానివ్వండి, లేకపోతే మీరు గ్రామీణ ప్రాంతం దాకా అక్కర్లా, మా విజయవాడ ప్రాంతంలో కొండ ప్రాంతాలకు వెళ్ళినా, కృష్ణలంక ప్రాంతాలకు వెళ్ళినా ఈరోజు ఒక్కళ్ళు కానివ్వండి, ఇద్దరు గారు చదివించుకోవటం కోసం అధిక వడ్డీలు తీసుకుని ఈరోజు పిల్లలు చదివించుకుంటున్నారు. కాల్ మనీ వ్యాపారాలు ఈరోజు పిల్లలు చదువుల మేర ఎంతోమంది కాల్ మనీ వ్యాపారాలు చేస్తున్నారు.
కానీ మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉండి 30,000 ఇస్తాను 40,000 ఇస్తానని చెప్పని అంటే ఇచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే ఎవరైతే కాల్మనీ వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకు మళ్ళీ మీరు అండగా ఉండే విధంగా ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఈరోజు సమాజం ఎటువైపు వెళ్తుందని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రతి ఒక్కరు గారు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ గారా ప్రజానీకం గమనిస్తున్నారు. ఇంకెంత బాధాకర విషయం అంటే చంద్రబాబు గారు మాట్లాడిన తర్వాత ఒక లేడీ డాక్టర్ మాట్లాడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో ఆ లేడీ డాక్టర్ని బూతులతో మాట్లాడాడు. ఆమె పార్టీలతో సంబంధం లేదు, దేంతోనూ గారు సంబంధం లేదు ఆమెకి. మీరు చెప్పిన మాట తప్పు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పినందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మిగిలిన వాళ్ళ అనుకూలంగా ఉన్న పార్టీ వాళ్ళు ఈరోజు బూతులు మాట్లాడే పరిస్థితికి ఈరోజు వ్యవస్థ దిగజారిపోతుందంటే సమాజం ఎటువైపు వెళ్తుందో ఒకసారి మనందరం గారు గమనించాలి. తప్పకుండా ఈరోజు లక్ష్మణ్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు.